సార్ ఇప్పుడు ఎస్డబ్ల్యూపి అంటే ఏంటి, దాంట్లో ఉన్న రకాలు ఏంటి సార్? చాలా మంది ఏంటంటే ముఖ్యంగా రిటైర్డ్ పీపుల్ కానీ జీవితకాలం కష్టపడి కొంత డబ్బులు సమకూర్చుకున్న తర్వాత వాళ్ళకి ఒక రెగ్యులర్ ఇన్కమ్ ఆప్షన్ కోసం చూస్తూ ఉంటారు. ముఖ్యంగా రిటైర్డ్ పీపుల్ ఈ రెగ్యులర్ ఇన్కమ్ కోసం చాలా మంది ఏం చేస్తుంటారు అంటే బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ వేసి ఆ ఇంట్రెస్ట్ ని మంత్లీ రెగ్యులర్ ఇన్కమ్ గా తీసుకుంటుంటారు. ఇంకొక ఆప్షన్ వచ్చేసి అదే అమౌంట్ ని పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అని ఉంటుంది, MIS, దానిలో ఇన్వెస్ట్ చేసి మంత్లీ ఇంట్రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం బిగ్ మనీ ఉంటే ఆ మనీని ఏదైనా రియల్ ఎస్టేట్ ప్రాపర్టీలో ఒక ఫ్లాట్ కానీ, ఇండిపెండెంట్ హౌస్ కానీ, కమర్షియల్ ప్రాపర్టీ కానీ కొని దాని ద్వారా వచ్చే రెంటల్ ఇన్కమ్ తో వాళ్ళ లైవ్లీహుడ్ కోసం, మంత్లీ ఎక్స్పెన్సెస్ కోసం యూటిలైజ్ చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా మంచివే. దీంతో పాటు మనకి మ్యూచువల్ ఫండ్ లో కూడా ఒక రెగ్యులర్ ఇన్కమ్ ఆప్షన్ ఉంది. దాన్ని మనం SWP అంటాం. అదే సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్. ఎగ్జాంపుల్ కి ఏంటంటే ₹1 సంపాదించే డబ్బులు ఉందనుకోండి, రెగ్యులర్ ఇన్కమ్ కోసం చూస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్, పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్స్, లేదంటే రియల్ ఎస్టేట్ లో ప్రాపర్టీ రెంట్కి ఇచ్చేదానికి ఈ 3 ఆప్షన్స్ తో పాటు 4వ ఆప్షన్ కూడా కన్సిడర్ చేయొచ్చు. అదే సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్. ఇది ఎలా పనిచేస్తుందంటే మన దగ్గర ఉన్నటువంటి ఆ బిగ్ కార్పస్ ఏదైతే ఉందో అది 10 lakhs కానీ, 50 lakhs కానీ, 1 crore కానీ, ఇంకా హైయర్ అమౌంట్ కానీ, దాన్ని we will invest in mutual funds based on their risk taking ability and how much return they are expecting from the investment అనేది కొంచెం డిస్కస్ చేసి, సో సమ్ సెట్ ఆఫ్ ఫండ్స్ సెలెక్ట్ చేసి 1 or more ఫండ్స్ లో సెలెక్ట్ చేసి ఆ మనీని ఇనిషియల్ గా ఆ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ఏ డేట్ కి వాళ్ళకి అమౌంట్ కావాలనేది ఎంచుకుని 5th కావాలా, 10th కావాలా, 15th కావాలా, 1st of every month కావాలని సెలెక్ట్ చేసుకుని SWP అమౌంట్ ప్రతి నెల అనుకున్న డేట్ కి మనం సెట్ చేసినటువంటి అమౌంట్ రెగ్యులర్ గా ప్రతి నెల పెన్షన్ లాగా లేదా శాలరీ లాగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ కి క్రెడిట్ అవుతూ ఉంటాం. సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ అని అంటుంటాము. అయితే మ్యూచువల్ ఫండ్ లో కొంత రిస్క్ తో కూడుకుని ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఏజ్ పెద్ద రిటైర్డ్ పీపుల్, కొంచెం ఏజ్ 50+, 55+ ఉంటారో వాళ్ళు ఏంటంటే ఒక యాఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కానీ లేదా సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ కానీ సంప్రదించి మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయడం బెటర్. ఎందుకంటే FDs లో అంటే మనకి క్యాపిటల్ సేఫ్టీ ఉంటుంది. అలాగే పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ లో కానీ, రియల్ ఎస్టేట్ కూడా కొంచెం స్టేబుల్ అసెట్ కాబట్టి, సో మ్యూచువల్ ఫండ్ లో కొంత రిస్క్ అనేది, మార్కెట్ రిస్క్ అనేది కొంత ఉంటుంది కాబట్టి ప్రొఫెషనల్స్ హెల్ప్ తీసుకుని ఆ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి రెగ్యులర్ ఇన్కమ్ కి ఆప్ట్ చేసుకోవచ్చు. తర్వాత అసలు మ్యూచువల్ ఫండ్ లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని స్ట్రాంగ్ గా మనం ఆలోచిస్తే ఏంటంటే FD, పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మంత్లీ ఇన్కమ్ అయితే వస్తుంది ఇంట్రెస్ట్ రూపంలో. బట్ ఓ 10 సంవత్సరాల తర్వాత, ఓ 15 సంవత్సరాల తర్వాత చూస్తే ఈ క్యాపిటల్ అనేది అప్రిషియేట్ అవ్వదు. అంటే ఈ క్యాపిటల్ పెరగదు, మనకి ఎప్పుడు అసలుగానే ఉంటుంది, దాని నుంచి వడ్డీ వస్తూ ఉంటుంది. సో ఈ మ్యూచువల్ ఫండ్ SWPలో బెనిఫిట్ ఏంటంటే ఒక లాంగ్ టర్మ్, ఒక 10 years, 15 years, 20 years టైం లైన్ మనం చూస్తే మన అసలు పెరుగుతుంది, ప్లస్ మంత్లీ ఇన్కమ్ కూడా వస్తుంది. అంటే క్యాపిటల్ అప్రిషియేషన్ ప్లస్ మంత్లీ ఇన్కమ్. మనకి ఇన్వెస్ట్మెంట్ చేసి రెగ్యులర్ ఇన్కమ్ తీసుకుంటూ మన అసలు కూడా అప్రిషియేట్ అవ్వాలి, అసలు కూడా పెరగాలి అనుకున్నప్పుడు రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ లేదా మ్యూచువల్ ఫండ్ SWPలో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే క్యాపిటల్ అప్రిషియేషన్ ప్లస్ రెగ్యులర్ ఇన్కమ్ రెండు కూడా మనకి వచ్చేదానికి అవకాశం ఉంది. ఎవరైతే కొంచెం పెద్ద కార్పస్ ఉండి రెగ్యులర్ ఇన్కమ్ కోసం చూస్తారో, అట్ ద సేమ్ టైం కార్పస్ కూడా పెరగాలి అని అనుకుంటారు, వాళ్ళు దే కెన్ ఆప్ట్ ఫర్ మ్యూచువల్ ఫండ్ రెగ్యులర్ ఇన్కమ్ ఆప్షన్ దట్ ఈస్ కాల్డ్ SWP, సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్.